ప్రస్తుతం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా మంది హాజరయ్యారు. కానీ టాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్ ఒక్కడే సతీ సమేతంగా వెళ్ళాడు. గతంలో కూడా అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్, ఉపాసన కలిసి హాజరయ్యారు. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే వెళ్ళాడు. ఆ సమయంలో చరణ్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పెళ్లి వేడుకలో సందడి చేయనున్నాడు చరణ్. అయితే ఈ పెళ్లి కోసం వెళుతూ తన కొత్త కారులో ఎయిర్పోర్ట్లకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఇప్పటికే చరణ్ దగ్గర చాలా ఖరీదైన కార్లుండగా ఇప్పుడు రోల్స్ రాయిస్ కొనుగోలు చేశాడు. మామూలుగా అయితే రోల్స్ రాయిస్ కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఇప్పటికే చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయర్ కారు ఉండగా ఇప్పుడు చరణ్ కూడా రోల్స్ రాయర్ కానుకొన్నారు. అయితే ఈ లేటెస్ట్ వర్షన్ స్పెక్ట్రా కారును కొన్నాడు చరణ్. ఈ కారుని చరణ్ స్వయంగా ఎయిర్పోర్ట్ కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఎయిర్పోర్ట్ లో స్టైలిష్ గా దిగాడు. ఉపాసన కూడా ఈ కారులో క్లింకారాతో దిగింది. దీంతో ఈ కారు ధర ఎంత అని ఆరా తీయగా ఏకంగా 7.5 కోట్లని తేలింది. వాస్తవానికైతే ఈ కారుని జనవరిలో రిలీజ్ చేశారు. గతంలోనే చరణ్ ఈ కారుని బుక్ చేసినప్పటికీ ఇటీవలే డెలివరీ అయింది. హైదరాబాద్ లో ఈ కారు ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఏదేమైనా చరణ్ లేటెస్ట్ రోల్స్ రాయిస్ కారు మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.